అందరికి నమస్కారం. నా పేరు కృష్ణ. అందరు ఎలా ఉన్నారు? సో వీడియోలు వచ్చేసి చాలా నాళ్ళు అయింది, తీనిక సమయం కుదరలేదు. సో ప్రజెంట్ వచ్చేసి నేను చెన్నైలో ఉన్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇక్కడ మనం చెన్నైలో కొంతమంది లోకల్ ఫ్రెండ్స్తో కలిసి మనం స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఏంటి స్ట్రీట్ ఫుడ్లో ఏంటి వెరైటీ ఏంటని అనుకుంటున్నారా? సో రంజాన్ వచ్చేసింది కదా. సో రంజాన్ స్పెషల్గా చాలా వంటకాలు అయితే ఇక్కడ తయారు చేస్తారు మన చెన్నైలో. సో అలాంటి వంటకాలు అయితే మనకు చూపించాలనుకుంటాను మీకు. ఏమేమి ఇక్కడ చెన్నైలో దొరుకుతాయి, పీపుల్ అనేవారు ఏమి ఇష్టపడతారు. ఇంకా మనకి రంజాన్ అంటే గుర్తుకొచ్చేది హలీం కదా. సో కుదిరితే మనం హలీం అయితే ట్రై చేద్దాం. నేనైతే ఇంతవరకు అసలు హలీమే ట్రై చేయలేదు. సో నా జీవితం అలా ఉండేది ఇన్నాళ్ళు. సో ఇప్పుడైతే ట్రై చేద్దాం ఈరోజు సమయం కుదిరితే. మటన్ హలీమో లేదా చికెన్ హలీమో ఏది కుదిరితే అది ట్రై చేద్దాము. సో ఇంకైతే ఫ్రెండ్స్ రాలేదు, వారి కోసం వెయిట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో మీట్ అయ్యి మొత్తం ఇక్కడున్న స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఎక్కడ ఉన్నాను చెప్పాను కదా, చెన్నైలో అయితే ఉన్నాను. కానీ చెన్నైలో వచ్చేసి మనం మన్నాడి అనే మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ 2 కిలోమీటర్ల పరిధిలో మొత్తం స్ట్రీట్ ఫుడ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది. సో అవైతే ఒక్కోటి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడే ఆ మెట్రో అయితే దిగిన తర్వాత ఇలా ముందుకైతే వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది కొంచెం ముందరలో, అవైతే అయితే మీకు చూపిస్తాను. సో చూడొచ్చు మీరు ఎంత పీపుల్ అయితే ఉన్నారు ఈ స్ట్రీట్ లో. మొత్తం సందడిగా ఉంది. మొత్తం అయితే మీకు మాటలు వినపడకపోవచ్చు అంతగా, మొత్తం ట్రాఫిక్ శబ్దం అయితే ఇక్కడ ఎక్కువ ఉంది. సో ఈ స్ట్రీట్ ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ రోజు ఫుడ్ అంతా. సో మీరు చూడొచ్చు ఇక్కడైతే వచ్చి మనకి ఫ్రెడోస్ అని ఉంది. మొత్తం అయితే తయారు చేస్తున్నారు ఫుడ్ అయితే. ఇంకా కొద్దిసేపు ఉంటే ఇంకా బాగా వ్యాపారం అయితే బాగా జరుగుతుంది ఇక్కడ. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అది వచ్చేసి మనం శ్రీలంకలో కూడా ట్రై చేసాము. మొత్తం స్వీట్లు, సమోసాలు, చికెన్ సమోసా, వెజ్ సమోసా అవే ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి రకరకాల ఫుడ్ అయితే ఉన్నాయి. అంత చికెన్ ఐటమ్స్ అవి అయితే తయారు చేస్తున్నారు. ఏదో ఒక బాల్ లాగా ఉంది, ఏదైతే మిక్చర్ అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది కోహినూర్ చికెన్ అంట, అది వచ్చేసి ఫ్రైడ్ బర్గర్ అంట. సో ఇక్కడ వచ్చేసి ఈ రోజు అయితే ఇవి ఫేమస్ ఈ మార్కెట్ లో. సో ఇక్కడ చూసుకోవచ్చు కదా, ఇప్పుడే తయారు చేశాడు, లోపల వేయించాడు, లేకుంటే ఒక బర్గర్లు పెట్టి చూపించాడు. సో ఇప్పుడు వచ్చేసి తింటున్నాము. బాగుంది, చాలా బాగుంది. నల్లిరుకు స్ట్రీట్ స్టార్టింగ్ లో అయితే చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉన్నారు. సో ఇలా కొంచెం ముందుకు వస్తే ఇప్పుడైతే క్రౌడ్ అయితే తగ్గింది. మేబీ ఇక్కడ స్టాల్స్ అయితే లేవనుకుంటా, అందుకే క్రౌడ్ అయితే చాలా తగ్గింది ఇక్కడ. సో ఇప్పుడైతే బగబగమన చికెన్ అయితే మరిగిస్తున్నారు. చికెన్ బీఫ్ అయితే మనకు తెలియదు. ప్రైజెస్ అయితే చాలా తక్కువనే ఉన్నాయి. సో మొత్తం వచ్చి స్ట్రీట్ ఫుడ్డే కదా, మన ఇండియాలో ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి కదా స్ట్రీట్ ఫుడ్ అంటే. గంట కొట్టినాడు అంటే ఇది ఐస్ క్రీమ్ అనుకుంటా, మనం 20 రూపాయలకి ఇస్తాం కదా ఐస్ క్రీమ్. సమోసాలు అయితే బాగున్నట్టున్నాయి. నేను ఒక సమోసా, నాకు జిలేబీ అయితే ఇష్టం కాబట్టి నేను అయితే ట్రై చేస్తాను. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం బోండాలు అయితే తయారు చేస్తున్నారు. ఈ స్ట్రీట్లో అయితే మొత్తం సమోసాలు అయితే తయారు చేస్తున్నారు. మన వడలు చూసుకున్నాం కదా, అవి వచ్చేసి మనం సేమ్ శ్రీలంకలో ఎలా తయారు చేస్తున్నారు వీళ్ళు అలానే తయారు చేస్తున్నారు. ఇక్కడ ఏదో సూప్ అయితే తయారు చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకి పిస్తా హౌస్ హలీం అయితే ఉంది. సో చూడొచ్చు మటన్ హలీం అయితే ఇక్కడ అమ్ముతారు. ప్రైజెస్ వచ్చేసి మనకి 320 రూపాయలు ఉంది. రెగ్యులర్ ప్యాక్ వచ్చేసి ప్రైజ్ అయితే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువనే ఉన్నాయి, బట్ దీని ప్రాసెస్ కూడా చాలా ఎక్కువనే ఉంటాయి కదా. సో మనం వచ్చేసి ఈ హలీం సో ఇక్కడైతే కొన్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి ట్రై చేద్దాము. और उच्छा पर डोंट ईट फुली ओके फॉर द वीडियो ఫస్ట్ టైం మటన్ హలీం అయితే ట్రై చేస్తున్నాను, పర్లేదు బాగానే ఉంది. సో ఇక్కడ వచ్చేసి మొత్తము చాలా ఫుడ్ అయితే అమ్ముతారు. సమోసాలు అయితే ఫేమస్, ఈ మసాలా వడలు మా పిల్లలు కూడా పెడతారు. మొత్తం అయితే స్ట్రీట్ అయితే చాలా క్రౌడెడ్ గా ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి మసీద్ పేరు వచ్చేసి బిస్మిల్లా హజ్ అండ్ ఉమ్రా సర్వీస్ అంట. సో ఇప్పుడు వచ్చేసి టైం అయితే 6 గంటలు అయితే ఈవినింగ్. సో వాళ్ళైతే ప్రేయర్ చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు తెలుసు కదా 6 తర్వాత వాళ్ళు ఫుడ్ తింటారు. అందరూ వచ్చేసి మనకి ఉపవాసంలో ఉంటారు కదా,
ఈ స్ట్రీట్ అంతా చాలా ఫేమస్ గా సందడిగా ఉంది. సో మనమైతే ఈ షాప్ లో వచ్చేసి మనము ఒక సూప్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి ఒక చికెన్ కైండ్ ఆఫ్ సూప్ ఇస్తున్నారు. సో ఈ స్ట్రీట్ వచ్చేసి చాలా సందడిగా అయితే ఉంది, మసీద్ పక్కన ఉండడం వల్ల. సో ఇక్కడ వచ్చేసి మనకి పాలకోవా నాన్ అయితే అమ్ముతున్నారు. ఒకటైతే ట్రై చేద్దాం ఎలా ఉంటది ఈ పాలకోవా నాన్ అయితే. సో ఈ స్ట్రీట్ అయితే చాలా సందడిగా ఉంది. మొత్తము ఎక్కడ చూసినా మనకి మొత్తం స్ట్రీట్ ఫుడ్ అయితే ట్రై చేస్తున్నారు. సో మనకి ఇక్కడైతే ఒక ఫేమస్ యూట్యూబర్లు కూడా వీడియో అయితే షూట్ చేసుకుంటున్నారు. పీపుల్ అయితే బాగా పరిచేస్తున్నారు. ఈరోజు ఆదివారం అవడం వల్ల ఇంకా సందడిగా ఉంది. ఆ స్ట్రీట్ నుంచి రావాలంటే గుమ్మలో గుయ్యి అంటున్నాయి. ఇక్కడేదో అమ్ముతున్నారు చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి KFC ఈ చక్రాల ఫుడ్ అయితే అమ్ముతున్నారు. ఇంకా సమోసాలు ఇంకా కారం చుక్కలు అయితే ఫేమస్. సో మనం వచ్చేసి ఒక లాలీపాపు, ఒక అర్ధచంద్రాకారము ముద్ద అయితే తీసుకున్నాము, ఒక రోల్ కూడా తీసుకున్నాము. ఇవైతే కొంచెం కొత్తగా ఉన్నాయి పేర్లు చూని విననీక. సో ఒక్కోడైతే టేస్ట్ చేసి చెప్దాము ఎలా ఉంటాయో. సో మనం వచ్చేసి ఇప్పుడు తిందాం ఎలా ఉంటుందో. చిన్న KFC అయితే ట్రై చేస్తున్నాము. బాగానే ఉంది. మనకు సాస్ ప్యాకెట్ కావాలి. వచ్చేసి మనము ఈ అర్ధచంద ఆకారము అయితే ఉన్నాము. సో ఇది అర్ధచంద ఆకారం అయితే ట్రై చేస్తున్నాను. బాగుంది కానీ సాస్ ప్యాకెట్లు ఉండాలి బాగా. ఈ చికెన్ ఇవన్నీ సాస్ ప్యాకెట్ కూడా తినలేము. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంది. నాకు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఉంది చూసుకోవచ్చు. మొత్తము చాలా హడావుడి అవుతుంది. ఈ స్వీట్ అయితే నాకు చాలా బాగున్నట్టుంది. చూద్దాం మనం ఎంత చెప్తారు. అదే ఒకటి పోదాలంటే కొనుక్కుందాం. సో ఇక్కడ వచ్చేసి మనం కొన్ని డ్రింక్స్ అయితే తీసుకుంటాం ఈ షాప్ లో. ఈ షాప్ పేరు వచ్చేసి పొట్రోస్. ఇక్కడ వచ్చేసి మన మటన్ హలీం కూడా అమ్ముతున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక స్వీట్ అయితే తింటున్నాము. బాగుంది కానీ మనకి ఇది ఎక్కడు. సో మనం వచ్చేసి ఇప్పుడు గుంట మీట అయితే ట్రై చేస్తున్నాము. ఇది బాగుంది, పాలకోవా ఉంది. నాకు బాగా నచ్చింది ఇది. సో దీని పేరు వచ్చేసి ముట్ట మిఠాయి అంటారు. ఇదిగో నాకు బాగా నచ్చింది. ఇది కొంచెం పాలకోవా లాగా ఉంది. మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ లో అమ్ముతారు కదా పాలకోవా, అది. ఇది వచ్చేసి మనకి దమ్కా హల్వా అంటారు. దమ్కా రూట్ హల్వా అంట. బాగానే ఉంటది, చూద్దాం టేస్ట్ చేసి. సో చూనికనే ఇది బాగుందంటే కంపల్సరీ టేస్టీగా ఉంటది. బాగుంది, తీయ ఉంటాయి కదా స్వీట్లు అంటే మనకి. సో ఈ పాలకోవా అయితే ఇంకోసారి ట్రై చేద్దాం. ఇది కొత్తగా ఉంది, స్వీట్ తక్కువ ఉంది. ఫస్ట్ లో ఒకటి తిన్న తర్వాత మళ్ళీ ట్రై చేస్తుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ మధ్య అయితే బాగుంది అది ఎప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి పీపుల్ అయితే బాగా తింటున్నారు ఇక్కడ ఫుడ్ అయితే. ఈ సమయంలో టైం వచ్చేసి 7 గంటలు అవుతుంది కాబట్టి ఇంకా ఇది మంచి టైము ఫుడ్ తిన్నాక. సో మేమైతే చాలా ఫుడ్ అయితే తిన్నాం. నాకైతే కడుపు ఫుల్గా ఉంది. అన్నీ ఏవో ఇస్తున్నాడు ఇక్కడ. సో మొత్తం పాలకోవలు, జ్యూసులు, సమోసాలు. మనం ఇడికైతే వచ్చినాం. ఇక్కడ బటర్ నాన్ అమ్ముతారు అనుకుంటా. ఇది ఈ నాన్ అయితే లాస్ట్ వచ్చేసి మనం ఒక కూల్ డ్రింక్ అయితే తాగుతాము. సో 25 రూపాయలు ఒకటి కూల్ డ్రింక్. ఇక్కడ చాలా బాగుంటాయని చెప్పారు ఈ స్ట్రీట్ సైడ్. సో ఈవినింగ్ స్టార్ట్ చేస్తే ఇంక ఇప్పుడైతే ఈ ఫుడ్ ని ట్రై చేయడం అయితే అయిపోయింది. రంజాన్ ఫుడ్ అయితే బాగానే తిన్నాను, అన్ని రకరకాల ఫుడ్ అయితే. మరి ముఖ్యంగా ఇక్కడ తయారు చేస్తున్నారు కదా, నాకేమీ జిలేబీ అంటే ఇష్టం. ఈ సమోసాలన్నా కూడా చాలా ఇష్టమే. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవి ట్రై చేద్దాం. సో ఇంకైతే అన్ని ట్రై చేశాను మ్యాక్సిమం. రంజాన్ స్పెషల్ హలీము, ఇంకా వచ్చేసి చందమామ ఫిష్ అన్నీ
సో మీరు ఈరోజు వచ్చేసి మీరు ఫుడ్ బ్లాగ్ అయితే చూశారు అనుకుంటున్నాను. మీకు ఈరోజు రంజాన్కి సంబంధించిన ఫుడ్ అయితే చాలా బాగా చూపించాను, కానీ అక్కడ మొత్తము క్రౌడ్ ఉండడం వల్ల వాయిస్ అయితే క్లారిటీగా లేదు. సో నెక్స్ట్ టైం వచ్చేసి ఎప్పుడన్నా మళ్ళీ ఇలాంటి ఈవెంట్ జరిగితే బాగా చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా నా పీజీకి అయితే స్టార్ట్ అవుతున్నాను. అండ్ వచ్చేసి నేను మెట్రోలో ఉన్నాను. ఈరోజు ఐపీఎల్ జరుగుతుంది చెన్నైలో. ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోలు అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. అందరికీ బాయ్.